హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సీవేజ్, సల్లేజ్, గార్బేజ్, రెఫ్యూజ్ ఇవన్నీ ఏంటో చూద్దాం. సో మనకు తెలుసు ఇది వచ్చేసి శానిటరీ ఇంజనీరింగ్లో డెఫినేషన్స్ అనమాట అన్నీ. సో అయితే సీవేజ్ అంటే ఏంటంటే, సో దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ది లిక్విడ్ వేస్ట్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. సో ఒక కమ్యూనిటీలో ఉండే లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సీవేజ్ అంటాం. సో అందులోనూ సీవేజ్, సల్లేజ్ రెండు కూడా లిక్విడ్ వేస్టే అనమాట. కాకపోతే సీవేజ్కి సల్లేజ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో సల్లేజ్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ సల్లేజ్. అంటే సీవేజ్లో సల్లేజ్ ఉంటుంది. అంటే సల్లేజ్ అనేది మనకి లిక్విడ్ వేస్టే, సీవేజ్ అనేది కూడా లిక్విడ్ వేస్టే. అయితే సీవేజ్ అంటే మెయిన్గా ఏంటి అని అంటే, ఇట్ ఈస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది లెట్రిన్స్, యూరినల్స్, ఓకే, స్టేబుల్స్, ఇండస్ట్రియల్ వేస్టేజెస్, స్టామ్ వాటర్స్ ఎక్సెట్రా. సో ఈ ఏదైతే హార్మ్ఫుల్ ఉంటుందో హ్యూమన్ బీయింగ్స్కి, ఆ డిశ్చార్జ్ అంతా, ఆ లిక్విడ్ డిశ్చార్జ్ అంతా మనకి ఏంటి అని అంటే అది సీవేజ్ అంటాం. ఓకేనా? సో అది డొమెస్టిక్ అయినా కావచ్చు, ఇండస్ట్రియల్ వేస్టేజ్ అయినా కావచ్చు, ఏదైతే మనకి హ్యూమన్ బీయింగ్స్కి, ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవుతుందో అంటే హార్మ్ఫుల్ అనేది ఉంటుందో, హార్మ్ఫుల్గా ఉంటుందో, సో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట ఇది. దానివల్ల అది మనకేమవుతుంది, సీవేజ్ అంటాం దాన్ని. ఓకేనా? సో అంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది హ్యూమన్ బీయింగ్స్కి, ఎన్విరాన్మెంట్కి. సో ది నైట్ సాయిల్ ఈజ్ సమ్ టైమ్ యూజ్డ్ టు ఇండికేట్ ది హ్యూమన్ అండ్ అనిమల్ ఎక్స్క్రీటా. అంటే జస్ట్ ఇక్కడ మెన్షన్ చేసాం, నైట్ సాయిల్ అంటే ఏంటి అని అంటే హ్యూమన్ అండ్ అంటే మనుషులు అండ్ అలాగే జంతువుల యొక్క మలమూత్రం ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటామంటే నైట్ సాయిల్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సల్లేజ్. సో సల్లేజ్ అంటే ఏంటంటే, ది టర్మ్ సల్లేజ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ది వేస్ట్ వాటర్ ఫ్రమ్ బాత్రూమ్స్, కిచెన్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ బాత్రూమ్స్ అంటే మీరు మనం అనుకుంటే బాత్రూమ్స్ కాదనమాట. బాత్ అంటే ఏంది, జస్ట్ స్నానం. బాత్రూమ్స్ నుంచి వచ్చే వేస్ట్ అంటే జస్ట్ మనం స్నానం చేస్తే వచ్చిన వేస్ట్ వాటర్ అనమాట. సో అదేమన్నా హార్మ్ఫుల్లా మనకి? హార్మ్ఫుల్ కాదు. ఓకేనా? జస్ట్ అవి సోప్ వాటర్, అంటే సోప్ వాటర్. సో అండ్ అలాగే కిచెన్స్. సో కిచెన్స్లో నుంచి మనకి ఏమొస్తుంది, జస్ట్ మనం పాత్రలు కడిగింటాం కదా, ఆ వాటర్ వస్తుంది. సో దానివల్ల ఎటువంటి మనకి హార్మ్ఫుల్ ఏమీ ఉండదన్నమాట. బట్ అవి వేస్ట్ వాటర్, మనం ఇంకా దేనికి యూజ్ చేయలేము అంతే. సో ఇట్ ఈస్ మియర్లీ వేస్ట్ వాటర్ అండ్ డస్ నాట్ క్రియేట్ బ్యాడ్ స్మెల్ ఆర్ ఎనీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ టు ది అట్మాస్ఫియర్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఓకే, ఇది సల్లేజ్కి, సీవేజ్కి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ రెఫ్యూజ్. సో రెఫ్యూజ్ అంటే ఏంటంటే, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై వేస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ. సో కమ్యూనిటీలో అంటే మీ స్ట్రీట్లో, మీ చుట్టుపక్కల మీ కమ్యూనిటీ ఉంటుంది కదా. సో లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2 అనేసి ఉంటాయి కదా మీ స్ట్రీట్స్. సో దాంట్లో ఉండే మొత్తం డ్రై వేస్ట్ని మనం ఏమంటామంటే రెఫ్యూజ్ అంటాం. ఓకే, స్ట్రీట్ అండ్ హౌస్ స్వీపింగ్స్, గార్బేజ్, యాష్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా రెఫ్యూజ్ కిందకి వస్తాయి. అంటే స్ట్రీట్లో ఊడ్చి పక్కన పెడతారు చూసారా, మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేస్తారు కదా అది. నెక్స్ట్ మన ఇంట్లో హౌస్ స్వీపింగ్ చేసుకుంటే వచ్చేది. నెక్స్ట్ గార్బేజ్, చెత్త చెదారం. ఓకే, ఈ యాష్ ఇవన్నీ కూడా ఏంటివి అని అంటే రెఫ్యూజ్ కిందకి వస్తాయన్నమాట. మళ్ళీ దీంట్లో గార్బేజ్ అంటే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాము నీట్గా. ఏంది, ది టర్మ్ గార్బేజ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఆల్ టైప్స్ ఆఫ్ సెమీ సాలిడ్స్ రెఫ్యూజ్. అంటే మీనింగ్ ఏంటంటే, మనకి ఏమన్నా ఫ్రూట్స్ కుళ్ళిపోయినవి, గ్రాసు, లీవ్స్, ఆకులు ఉంటాయి కదా. నెక్స్ట్ అలాగే పేపర్, స్పైసెస్. నెక్స్ట్ స్వీపింగ్ అంటే ఊడ్చునేది. సో లైక్ ఇక్కడ వెట్ అనమాట. అండ్ వెజిటేబుల్ పీలింగ్స్, ఓకే, తొక్కలు, తోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఏవైతే సెమీ సాలిడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి సో లైక్ సమ్ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే గార్బేజ్ అంటాం. సో నెక్స్ట్ సీవర్. సో సీవర్ మీన్స్ ది అండర్ గ్రౌండ్ కాండ్యూట్ మీన్స్ పైప్ ఆర్ డ్రైన్ ఏదైనా అనొచ్చు, త్రూ విచ్ సీవేజ్ ఈజ్ కన్వేడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సీవర్. సో సీవర్ అంటే ఏం లేదనమాట, అదొక పైప్. కాకపోతే ఏం పైప్ అది? సో సీవేజ్ని క్యారీ చేసే పైప్ అది. ఓకే, సీవేజ్ని క్యారీ అంటే కన్వే మీన్స్ క్యారీ. ఎక్కడికి కన్వే చేస్తుంది అది? సో ప్రతి ఒక్క హౌస్ నుంచి కన్వే చేస్తుంది. ఎక్కడికి? ట్రీట్మెంట్ ప్లాంట్కి, ఓకే, లేదా డిస్పోజల్కి. సో ఎక్కడైతే మనకి ఈ సీవేజ్ అంతా కూడా డిస్పోజ్ చేస్తారో అక్కడికి తీసుకొని పోయి వదిలేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ పైపుల్ని ఏమంటాం మనం? సీవర్స్ అంటాం. అవి ఎక్కడ ఉంటాయి మనకి? అండర్ గ్రౌండ్. అంటే మనకి చూస్తూ ఉంటాం రోడ్డు మధ్యలో మనకి సో తవ్వేసి
దాంట్లో కింద పైపులు పెడతా ఉంటారు కదా, మధ్య మధ్యలో మ్యాన్ హోల్స్ పెట్టి ఇవి. సో ఇవంతా దానికోసం అనమాట. ఓకే, నెక్స్ట్ సీవరేజ్ సిస్టమ్ అంటే, సీవర్ అంటే అదొక పైపు, దాంట్లో సీవేజ్ పోతుంది అని చెప్పాం. సీవరేజ్ సిస్టమ్ అంటే ది ఎంటైర్ సైన్స్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ క్యారింగ్ సీవేజ్ బై వాటర్ క్యారేజ్ సిస్టమ్ త్రూ సీవర్ ఈజ్ నౌన్ యాజ్ సీవరేజ్. అంటే సో ఎంటైర్ సిస్టమ్, అదొక సిస్టమ్ అనమాట. సీవరేజ్ సిస్టమ్ అంటే నెట్వర్క్ ఆఫ్ పైప్స్ ఇది. సో ఆ నెట్వర్క్ ఆఫ్ పైప్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాయి దేన్ని, సీవేజ్ని, అండ్ క్యారీ చేస్తున్నాయి, మీన్స్ కన్వే చేస్తున్నాయి ఎక్కడికి, సో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి లేదా డిస్పోజల్ సైట్కి మనకి అవి కన్వే చేస్తున్నాయి అనమాట, ప్రతి ఒక్క హౌస్ నుంచి కలెక్ట్ చేసి. ఓకే, ఎలా, త్రూ నెట్వర్క్ ఆఫ్ సీవర్స్. ఓకే, సో బై వాటర్ క్యారేజ్ సిస్టమ్. సో ఈ వాటర్ క్యారేజ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సో సీవేజ్ సిస్టమ్ అనమాట. సో అది మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. దాంట్లో ఏముంటుందంటే వాటర్ క్యారేజ్ సిస్టమ్ అంటే ఏంటి. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వాటర్ క్యారేజ్ సిస్టమ్ అనేది, అకాడమిక్ పర్పస్ కానీ లేదా మీరు జనరల్గా తెలుసుకునేదానికి కూడా సో చాలా ఇంపార్టెంట్ వాటర్ క్యారేజ్ సిస్టమ్. సో ఇప్పుడు మన హౌసెస్లో అంతా కూడా వాటర్ క్యారేజ్ సిస్టమే ఉంటుంది. ఓకే, వాటర్ క్యారేజ్ సిస్టమ్ అంటే ఏందనేది చూద్దాం మనం క్లియర్గా. అది జనరల్గా మీకు అకాడమిక్ పర్పస్ చూసుకుంటే ఎస్ఏ క్వశ్చన్ అనమాట అది. ఓకే, సో త్రూ సీవర్స్ ఈజ్ నోన్ యాజ్ సీవరేజ్. సో సీవరేజ్ సిస్టమ్ అంటే ఇట్ ఈజ్ నెట్వర్క్ ఆఫ్ పైప్స్ అనమాట. ఆ నెట్వర్క్ ఆఫ్ పైప్స్ అనేటి, పైప్స్ మీన్స్ సీవర్స్, ఏం చేస్తుంది, అవి కలెక్ట్ చేసి సీవేజ్ని దాన్ని కన్వే చేస్తున్నాయి డిస్పోజల్ సైట్స్కి లేదా ట్రీట్మెంట్కి. ఓకే, త్రూ ఎలా, వాటర్ క్యారేజ్ సిస్టమ్ ద్వారా. ఓకేనా, సో వాటర్ క్యారేజ్ సిస్టమ్ ద్వారా అంటే పైప్లో వాటర్ వెళ్తూ ఉంటాయి, దాంతోపాటు ఈ సీవేజ్ కూడా కొట్టుకొని పోతుంది అనమాట. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సీవరేజ్ సిస్టమ్. సో ఇది మనకి సీవేజ్, సల్లేజ్, రెఫ్యూజ్, గార్బేజ్, సీవర్ అండ్ సీవరేజ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో ఇవి. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్. సో మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.